నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్ వ్యూహం సినిమాకు 2.15 కోట్ల ఒప్పందం చేసుకుని 1.15 కోట్లు చెల్లించారని ఫైబర్ నెట్ తెలిపింది. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా గతంలో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1,15,00,000 వరకు అనుచిత లబ్ధి పొందారని, దీనిపై వివరణ కోరుతూ వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు ఏపీ ఫైబర్ నెట్ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. వ్యూహం సినిమాకు గాను ఫైబర్ నెట్ వాళ్ళు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు సార్. ఇది కొంతకాలంగా గొడవ అవుతోంది. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు నోటీసులు ఇచ్చింది వివరణ కోసం కాదు. వాళ్ళు నోటీసులు ఇచ్చింది మేము కట్టిన డబ్బులు మాకు వెనక్కి కట్టు విత్ 12% ఇంట్రెస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఈ నోటీసులో ఎవరెవరికి ఇచ్చారంటే యాక్చువల్గా ఆయన ఒక్కడికే కాదు, ఇది నోటీసులు యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చిన నోటీసులు 5గురికి ఇచ్చారు. 5గురిలో ఫస్ట్ ఉయ్యూరు గుణ శశాంక్ రెడ్డి. ఎవరు ఇతను అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసేట ఏపీఎస్ఎఫ్ఎల్లో. మధ్యరాల మధుసూదన్ రెడ్డి, ఇతను ఎండీగా పనిచేశాడు. ఇక్కడ వాడు కాదు, ఇతను యాక్చువల్గా రైల్వే డిపార్ట్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత రవిశంకర్ వర్మ గొట్టుముక్కల, రామ్ గోపాల్ వర్మ పెనుమత్స, మెస్సర్స్ ఆర్వి గ్రూప్, ఈ 3 కూడా రామ్ గోపాల్ వర్మకి సంబంధించింది వాళ్ళ మనుషులు. ఈ 3 పేర్ల మీద ఇచ్చారన్నమాట డబ్బులు పే చేసిందంతా. అందువల్ల వాళ్ళ 3 ప్లస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళిద్దరు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లీగల్ నోటీస్లో ఇతను ఎవరైతే అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేశాడో శశాంక్ రెడ్డి అనే ఇతను ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్ట ఏపీఎస్ఎఫ్ఎల్ తరఫున ఆర్జీవీ తోటి. దేనికి? ఇది ఎప్పుడు చేసుకున్నారు? 5/3/2024 మన ఎన్నికల ముందే జరిగింది కదా ఇదంతా. వ్యూహం మూవీ సిరీస్ అన్నమాట ఇది. ఆర్వి గ్రూప్ అనే వాళ్ళతో చేసుకున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 2 సినిమాలు అట. ఆ పార్ట్ 2 అనే సినిమా అసలు రిలీజ్ కాల. అసలు పార్ట్ 1 ఎవరు చూడలేదు కదా, పార్ట్ 2 అసలు రిలీజ్ చేయలే థియేటర్లో. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ మందే కాబట్టి ఆ రెండింట్లో రిలీజ్ చేసుకోవచ్చు అని రాసేసుకున్నారు, వాళ్ళు ఇష్టం కదా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మామూలుగా ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, గతంలో కూడా చెప్పాను నేను, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎట్లా ఉంటుందంటే ఏదైనా వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ ఎవరైనా తయారు చేసుకుంటే కాంటెంట్ వాళ్ళదైతే వాళ్ళు ఓటీటీతో ఒప్పందం ఎలా ఉంటుందంటే ఓటీటీ డబ్బులు అప్ ఫ్రంట్ పే చేయదు ఎవరికి. మాకు ఎంతమంది చూస్తే ఇది దాంట్లో దానికి ఒక వ్యూకి ఇంత అనుకుంటే అందులో ఇంత పర్సంటేజ్ మీకు, అది ఎంతైనా కావచ్చు. 50% ఫర్ ఎగ్జాంపుల్ మీకు, 50% మాకు, అట్లా ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అట్లా చేసుకోవాలి వీళ్ళు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకేసారి 2 కోట్ల రూపాయలు ఇచ్చేట్టు రామ్ గోపాల్ వర్మకి. 2 లక్షల మంది చూసే వరకు అది సరిపోతుంది ఆ అమౌంట్. 2 లక్షల కంటే ఇంకా ఎక్కువ చూస్తే అప్పుడు ఆ వచ్చేటువంటి ఆదాయంలో 75% రామ్ గోపాల్ వర్మకి, 25% ఏపీఎస్ఎఫ్ఎల్కి. ఈ విధంగా రాసుకున్నారు వాళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాసుకోవడం ఏంటి కాంట్రాక్టు. ఆబ్వియస్లీ అక్కడే కొంచెం తకరారు జరిగింది. ఎందుకంటే ఎండి స్థాయిలోనూ ఆ పెద్ద స్థాయిలో ఎందుకు చేసుకోలేదంటే ఇది కరెక్ట్ కాదని తెలుసు కాబట్టి వాళ్ళకి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయిలో కోట్ల రూపాయలు వేరే వాళ్ళతో కాంట్రాక్ట్ ఎట్లా కుదుర్చుకుంటారు? ఇక్కడ పాయింట్ ఏమంటే ఏజీఎం అనే ఆయనకి ఇట్లా కుదుర్చుకునేటువంటి హక్కు లేదు, ఆథరైజేషన్ లేదు దీనికి. నో ఆథరైజేషన్ లెటర్ ఈస్ ఫౌండ్ ఇన్ ద రికార్డ్ ఆథరైజింగ్ నెంబర్ 1 ఆఫ్ యూ. నెంబర్ 1 అంటే ఈ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టు సైన్ ద అగ్రిమెంట్ అండ్ బైండింగ్ మై క్లయింట్ అంటే ఇక్కడ ఏపీఎస్ఎఫ్ఎల్ ఫర్ సచ్ హ్యూజ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్. ఇంత పెద్ద అది ఏమి 1,00,000-2 లక్షలు కాదు కదా, 2 కోట్ల రూపాయలు చెల్లించడానికి అవసరమైనటువంటి ఆథరైజేషన్ ఎవరు ఇవ్వాల? ఎండీ కూడా ఇచ్చినట్టుగా లేదు ఇందులో. అందులో భాగంగా వీళ్ళు 1,14,96,610 రూపాయలకి డబ్బులు ఇచ్చేశారు, ఒప్పందం చేసుకున్నారు 2 కోట్లలో. మన ఈ మధ్య ఈ గొడవ వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మని ఎవరు అడిగితే
అసలు యాక్చువల్గా 2 కోట్లకి ఒప్పందం కదా, మాకు ఇచ్చింది 1,14,00,000, మిగతా డబ్బులు ఇవ్వమని మేము లీగల్ నోటీస్ పంపిస్తాం అని కూడా అన్నాడు ఎదురు. సో వాళ్ళు పే చేసిందంతా ఇంత గవర్నమెంట్ మారిపోయింది. ఒక వ్యూకి 100 రూపీస్ అంటే అది కూడా ఇచ్చారు వీళ్ళు, అగ్రిమెంట్లో ఉందట. చెప్తాను అది ఎంత వాళ్ళు ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత పెట్టుకున్నారు అనేది. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక టెక్నికల్ కమిటీ జనరల్గా ఉండి వాళ్ళు అసెస్ చేస్తారట. ఈ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ ఉంటే దీనికి ఎంత ఉన్నది వాల్యూ, దాన్ని బట్టి మనం ఎంత అమౌంట్కి ఎగ్రీ అవ్వాలి అనేది. అయితే ఇక్కడ టెక్నికల్ కమిటీ అసెస్మెంట్ ఏమీ జరగల. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నేరుగా బహుశా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకి ఆయన ఎంటర్ అయిపోయాడు అంతే. సో అప్రూవల్ ఆఫ్ టెక్నికల్ కమిటీ జరగలేదు, రికమెండేషన్ ఆఫ్ టెక్నికల్ కమిటీ కూడా లేదు దీనికి, ఈ రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసుకోవడానికి సంబంధించి. ఆ విధంగా మీరు తీసుకున్నారు అని చెప్పి ఇందులో ఆరోపించారు. అయితే జనరల్గా అయితే 50-50 ఉన్నదట ఏపీఎస్ఎఫ్ఎల్లో. అంతకుముందు వీళ్ళు కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లు తీసుకొని వేశారు. అప్పుడు అగ్రిమెంట్ ఏంటి, ఎంతమంది చూస్తే అంతమంది, వచ్చిన ఆదాయంలో 50% ప్రొడ్యూసర్లకి, 50% ఏపీఎస్ఎఫ్ఎల్కి. ఇట్లా ఉంటే యాక్చువల్గా పద్ధతి. మీరు మీ ఇష్టారాజ్యంగా మీరు రాసేసుకున్నారు. మీరందరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారు బేసికల్లీ. డబ్బులు ఇచ్చింది మాత్రం మేనేజింగ్ డైరెక్టరే, ఎందుకంటే ఆయన సంతకం లేకుండా డబ్బులు ఇవ్వలేరు కదా. ఈ 1,14,00,000 ఇచ్చారు ఆయన సంతకం, ఆ మధుసూదన్ రెడ్డి సంతకంతో. సో దీనివల్ల 1,14,00,000 నష్టం వచ్చిందని చెప్పి వీళ్ళు రాసుకున్నారు. అయితే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి డీటెయిల్స్ ఏంటంటే, పార్ట్ 1 మూవీ వ్యూహం డేటా ప్రకారం అంట యాక్చువల్గా ఏపీఎస్ఎఫ్ఎల్కి వచ్చింది ఎంత అంటే 1,86,225 రూపాయలట. నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకు. రామగోపాల్ వర్మ సినిమాకి ఇంత ఘోరంగా ఒక ఓటీటీలో వేస్తే, అందులో ఏపీఎస్ఎఫ్ఎల్ లాంటిది అది చాలా పెద్ద నెట్వర్కే. మరి అప్పట్లో అయితే 9-10 లక్షలు కనెక్షన్స్ ఉన్నాయి దానికి. 1,845 మంది మాత్రమే చూశారట. వచ్చిన ఆదాయం 1,86,225 రూపాయలట. ఇక పార్ట్ 2 అయితే ఇంకా ఘోరంగా ఉంది. 383 మంది చూశారట దాన్ని, 50,046 రూపాయలు వచ్చిందట. అది మొత్తం రామ్ గోపాల్ వర్మ సిరీస్ వ్యూహం 1 వ్యూహం 2కి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే రెండింటికి కలిపి 1,86,000 అది, 50,000 ఇది, అంటే 2,36,000 అనమాట. 2 సినిమాలకు కలిపి వచ్చినటువంటి అమౌంట్ ఇది. యాక్చువల్ అమౌంట్ వస్తే 2,86,000 యాక్చువల్గా వస్తే ఏపీఎస్ఎఫ్ఎల్కి, ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం 1,14,00,000 కట్టింది, 2 కోట్లు కడతాము అని చెప్పి కాంట్రాక్ట్లో రాసుకుంది. అది విచిత్రం. ఫైబర్ నెట్ అంటే అప్పుడు అనుమతి ఇచ్చింది, ఫైబర్ నెట్ అంటే ఏపీఎస్ఎఫ్ఎల్ ఓకే అనుమతి ఇచ్చింది, సైన్ దేనికి, అసిస్టెంట్ ఇంజనీర్ కాదు. ఇవన్నీ జరిగింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు ఎండి, అప్పుడు మనుషులు ఇప్పుడు ఉండరు కదా. ఈపీఎస్ఎఫ్ఎల్ అనేది కొత్తగా పెట్టింది కాబట్టి అందులో ఉన్న వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది. మేబీ ఎక్సెప్ట్ ఎండి, ఈవెన్ ఎండీ కూడా చెప్పాను కదా, రైల్వే డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాయని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు ఎండీగా. మిగతా వాళ్ళు అయితే అసలు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అయ్యి ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఈ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే అతను కూడా బహుశా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉన్నాడు, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొని ఉంటారు అతన్ని ఇట్లాంటి పనులు చేయించుకోవడానికి. సో ఇప్పుడు ఏపీఎస్ఎఫ్ఎల్లో ఉన్నటువంటి ఎండి దినేష్ కుమార్ గారు ఇచ్చాడు ఈ నోటీసు. ఆ పాత ఎండీకి, పాత ఏజీఎంకి, రామ్ గోపాల్ వర్మకి, తర్వాత గుట్టుముక్కల అని చెప్పి ఉన్నాడు కదా ఒక ఆయనకి, అట్లాగే వాళ్ళ కంపెనీ ఆర్వి అని చెప్పి ఏదో కంపెనీ ఉంది రామ్ గోపాల్ వర్మ కంపెనీకి. అంటే ఈ 3 పేర్ల మీద చెక్కలు ఇచ్చారు అప్పుడు, అందుకోసం అని చెప్పి 3కి ఇచ్చారు నోటీసు. సో ఇందులో విషయం ఏంటంటే, కనీసం మీరు రికార్డ్స్ చెక్ చేసుకొని దీని మీద ఎంత వచ్చిన ఆదాయం అని కూడా చూడలేదా, చూడకుండా ఎట్లా ఇచ్చారు డబ్బులు అని చెప్పి ఈ నోటీసులో రాశారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా వచ్చింది అంతే కదా, తెలుసు వాళ్ళకు కూడా మొత్తం 2 సినిమాలకు కలిపి 2,86,000 వచ్చిందని. అందుకని కావాలని ఫాల్స్, ఫేక్, ఫోర్జ్డ్ ఇన్వాయిసెస్ తయారు చేశారట, చాలామంది చూసినట్టుగా. సో పార్ట్ 1 ఏమో 1,43,357 మంది చూశారు అని, పార్ట్ 2 ఏమో 24,213 మంది చూశారని ఇన్వాయిసెస్ క్రియేట్ చేశారట. చేసి వాటి ప్రకారం 70 లక్షలు ఒక చెక్కు, 49 లక్షలు ఇంకో చెక్కు, 90 లక్షలు ఇంకో చెక్కు, మొత్తం 2,09,00,000 మొత్తం.
ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంత పే చేయాలి అని చెప్పి రాసుకున్నారు. 2 కోట్లు అంటే ఏమై ఉంటుందంటే అప్పుడు మాట్లాడుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డితో, ఏమని సినిమా తీస్తున్నాం కదా ఎంత అని. దానికి వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నాడు, యాక్చువల్గా ప్రొడ్యూసర్ పేరు దాస్ కిరణ్ కుమార్ కదా, ఆయన పేరు ఎక్కడా లేదు. ప్రొడ్యూసర్కి పే చేస్తారు, డైరెక్టర్ కాదు కదా. ఇవన్నీ ప్రొడ్యూసర్ది ఫిల్మ్, డైరెక్టర్ది కాదు. కానీ ఇక్కడ గమ్మత్తు చూడండి, ప్రొడ్యూసర్ పేరు లేదు, మొత్తం రామ్ గోపాల్ వర్మ, ఆయన సంస్థ, ఆయన మనుషులు, ఆయన పేరు ఉన్నాయి. అక్కడే ఇందులో ఏదో జరిగింది అని చెప్పి తెలుస్తోంది. రెండవది ఆ ప్రొడ్యూసర్ నామ మాత్రమే ఉన్నాడు అనమాట. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏదో కొత్త డబ్బు ఇచ్చుంటారు, అది కాకుండా అది సరిపోదంటే ఇంకో 2 కోట్లు ఇప్పిస్తాలే ఎక్కడి నుంచి అని మాట్లాడుకుని ఉంటారు. గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తాను ఏదో ఒక పేరు మీద అని. ఆ ప్రకారం తయారు చేసుకొని 2,09,00,000 రూపాయలకి ఇన్వాయిసెస్ తయారు చేసి పెట్టారట. అయితే మొదటి విడతగా 1,14,00,000 ఇచ్చారనమాట, మిగతా డబ్బులు ఇవ్వలేదు. దానికే రామ్ గోపాల్ వర్మ నేను నోటీస్ ఇస్తాను గవర్నమెంట్కి. ఒకవేళ ఇప్పుడు ఫైబర్ నెట్ ఇచ్చిన నోటీసులకి రామ్ గోపాల్ వర్మ స్పందించకుండా, అంటే డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే కేసు పెట్టే అవకాశం ఉందా? అవును, అంటే కోర్టుకు వెళ్తుంది. అంటే ఇదంతా ఇప్పుడు ఫైబర్ నెట్ డైరెక్టర్ జీవి రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రక్షాళనేనా? కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనమాట ఇది జరుగుతోంది. వీళ్ళు ఇంకా ఏమి ఇచ్చారంటే ఇందులో అంతకుముందు ఏపీఎస్ఎఫ్ఎల్ ఫైబర్ నెట్ ఒకటే. అంతకుముందు ఊరికినే ఫైబర్ నెట్ అని పిలిచేవాళ్ళు దాన్ని, దాని యాక్చువల్ పేరు ఏపీఎస్ఎఫ్ఎల్. మరి ఇంతవరకు ఎందుకు సార్ స్పందించలేదు ఏపీఎస్ఎఫ్ఎల్? అంటే ఇంత అవకతవకలు జరిగినా కూడా ఇప్పుడు స్పందించడానికి రీజన్ ఏంటి? అంత మరి అవన్నీ లెక్కలు తెలియాలి కదా, అట్లా వెంటనే అట్లా తెలుసుకొని ఉండవు కదా అన్ని ఆఫీస్లో. అందులో ఉన్న ఇప్పుడు జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు 2 రోజుల క్రితం, మాట్లాడుకున్నాం కదా, ఆయనకే పూర్తిగా వివరాలు తెలియదు. ఇప్పుడు ఏం జరిగిందని గవర్నమెంట్లో కనుక్కోవడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎవరికో డబ్బులు ఇచ్చారు, అది ఎట్లా తెలుస్తుంది ఇచ్చారని? వాళ్ళు చెప్పరు, ఇచ్చిన వాళ్ళు చెప్పరు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అట్లా ఒక పుస్తకంలో ఉండవు, అవి రకరకాల రూపాల్లో ఉంటాయి కదా. సో అవి తవ్వి తీస్తున్నారన్నమాట, ఒక్కోటి చాలా కష్టంగా ఉంది అని చెప్పాడు జీవీ రెడ్డి కూడా చెప్పాడు కదా. చాలా లెక్కలు తెలియదు అసలు మాకేమి అని. ఇది 25 మూవీస్ అంతకుముందు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఇట్లా అప్పుడు 50% అని చెప్పి రాసుకున్నవి ఉన్నాయట ఆల్రెడీ అగ్రిమెంట్స్. అట్లా ఉంటే వ్యూహం సినిమాకి 1 టైం పేమెంట్ కింద 2 కోట్లు అని చెప్పి ఎట్లా రాసుకున్నారు తెలీదు. అదంతా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు అని చెప్పడానికి ఇది ఉదాహరణ అనమాట. సో ఫైనల్గా ఏమంటారంటే వీళ్ళు ఈ 1,14,96,000 ఈ డబ్బుని 15 రోజుల్లోగా 12% ఇంట్రెస్ట్ తోటి కట్టండి. ఫెయిలింగ్ విచ్ we shall be left with no option but to initiate appropriate civil and other recourse for recovery. మామూలుగా ఎవరైనా రాస్తారు లీగల్ నోటీసులో, కట్టకపోతే మేము సివిల్ క్రిమినల్ అన్ని చర్యలు తీసుకుంటాము అని. సో అది ఇచ్చారు వీళ్ళు. ఒకటేంటంటే గమనించాల్సింది, సంహవ్ ఈ గవర్నమెంట్లో కొంచెం స్లోగా జరుగుతున్నాయి ఇవన్నీ. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో మరి గందరగోళం చేశాడు ఆ ప్రభుత్వాన్ని. ఏం జరిగిందో, ఎక్కడేం జరిగిందో, ఎక్కడేం ఉన్నాయో, ఎవరికి డబ్బులు ఇచ్చారో, ఈ విధంగా ఖర్చు అయిందో ఆ లెక్కలేమి లేవా? ఏపీఎస్ఎఫ్ఎల్తో ఇంకో సమస్య ఏంటంటే అది మామూలు రెగ్యులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు, కొత్తగా పెట్టింది. ఎప్పుడు 2014-19 మధ్యలో, 2015-16లో పెట్టారు. అందువల్ల కొత్తగా ఎంప్లాయీస్ని తీసుకున్నారు. ప్లస్ అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో కొత్తగా రిక్రూట్మెంట్ ఏం చేయట్లా, అందుకని వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అందుకనే ఏపీఎస్ఎఫ్ఎల్లో కూడా మ్యాక్సిమం కాంట్రాక్టే. అప్పుడు 108 మంది ఎంతమందో ఉన్నారని చెప్పారు గతంలో. వాళ్ళల్లో నేను అనుకుంటాను ఒక ప్రాబబ్లీ 6 మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ బేసిస్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎవరికి ఉద్యోగం కావాలన్నా కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అని రాసుకుని డబ్బులు ఇచ్చారని చెప్పాను కదా నేను. 1,300 మంది ఇచ్చారట. అట్లా అంత విస్తృతంగా అది దుర్వినియోగం జరిగేసరికి ఎక్కడ ఏం జరిగిందో ఏమిటో వీళ్ళకి తెలియట్లా ఏమి. ఇప్పటికీ గందరగోళ పడుతున్నారు. దానికి సంబంధించిన ఒక ప్రజెంటేషన్ కూడా నా దగ్గర ఉన్నది. ఈసారి ఇంకో సందర్భంలో 15 డేస్లో 1,14,96,000 ఆర్జీవీ చెల్లించే అవకాశం ఉందా సార్? మోస్ట్లీ లేదు నాకు తెలిసి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ చాలా నొటోరియస్ ఈ డబ్బుల విషయంలో. గతంలో కూడా అతని దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. చాలామందితోటి అతనికి కోర్టు కేసులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వలేదని, ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని, ఇట్లాంటివి. కాబట్టి నాకైతే నమ్మకం లేదు ఇతను ఇస్తాడని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫ్రెష్గా పంపిస్తాడేమో, ఆ మిగతా డబ్బులు కూడా ఇవ్వండి నాకు లీగల్ నోటీసు. ఇది చీమ కుట్టినట్టు కూడా ఉండదు.
రామ్ గోపాల్ వర్మకి. ఎందుకంటే లీగల్ నోటీస్ చూద్దాం. అనుచిత పోస్టులు ట్విట్టర్ వేదికగా అనుచిత పోస్టులు చేసిన కేసులోనే వదిలేశారు రామ్ గోపాల్ వర్మ చాలా ఈజీగా. ఇప్పుడు ఇందులో ఈ లీగల్ నోటీసులు చాలా చూశాడు రామ్ గోపాల్ వర్మ, చాలా అలవాటు ఇట్లాంటివి. అందులో ప్రభుత్వంలో అంటే ఇంకా ఈజీ, ప్రభుత్వంలో అంత ఫోకస్డ్గా చేయరు కదా. ఇప్పుడు వ్యక్తులైతే చాలా వాళ్ళ సొంతం కాబట్టి చేసుకుంటారు, ప్రభుత్వంలో ఏముంటుంది. అందువల్ల ఇంకా ధైర్యం, ఆయన పెద్దగా లెక్క చేయడు. మనం చూస్తే ఇక్కడ తెలంగాణలో ఏ స్థాయిలో ఎంత టఫ్గా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతా మన అర్జున్ వ్యవహారం మాట్లాడతా ఎంత గట్టిగా మాట్లాడాడు. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి అక్కడ వ్యవహరిస్తున్న తీరుకి ఎంత తేడా ఉంది. ఇంత జరిగిన తర్వాత కూడా యాక్చువల్గా అల్లు అర్జున్ అరెస్ట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరించింది, కొంచెం అగ్రెసివ్గా ఉన్నది, కొంచెం రూడ్గా ఉంది అనేటువంటి భావన వచ్చింది చాలామందికి. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ లెవెల్లో కూడా చాలామంది ఆశ్చర్యపోయారు ఇట్లా ఒక హీరోని అరెస్ట్ చేయటం. చెప్పిన కారణం ఏంటంటే అతను సినిమా థియేటర్కి వచ్చాడని కదా, ఆయన రావడం వల్ల అక్కడ తోపులాట జరిగిందని. దానికే అరెస్ట్ చేశారా అని. తన మీద కేసు కూడా పెట్టవచ్చు, కేసు పెట్టడం వరకు ఓకే, కానీ అరెస్ట్ చేయడం అనేది మాత్రం చాలామంది ఆశ్చర్యపోయారు. నేను అనుకుంటాను బాలీవుడ్లో కూడా హీరోలందరూ భయపడ్డారు, ఇదేమిటి ఇట్లా చేస్తారా అని. రేవంత్ రెడ్డి వైఖరి ఎట్లా ఉందంటే, ఈ మధ్యనే ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇచ్చాడని మాట్లాడుకున్నాం కూడా. మనం ఇండియా టుడే ఢిల్లీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఇట్లా అందరూ అరెస్ట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ కూడా సినిమా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ సీఎంస్ ఎవరు ఇట్లా ఉంటాం మేము చూడలేదని రాహుల్ కమల్ అంటే దేశ నాయకులు దానికి ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నా మీద రోజు కేటీఆర్ చాలా విమర్శలు చేస్తూ ఉంటాడు, రకరకాలుగా తిడుతూ ఉంటాడు నన్ను, అవన్నీ మీరు బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు, నేనేమన్నా కేటీఆర్ని మిమ్మల్ని లోపలేసానా అన్నాడు. దాంతో రాహుల్ కమల్ కొంచెం షాక్ తిన్నాడు, చాలా ఖతర్నాక్లా ఉన్నారు మీరు, ఈ మాట్లాడితే లోపలేస్తారు ఎవరినైనా అనే టైప్లో అని. ఇప్పుడు కూడా అది మెయింటైన్ చేస్తాడు అదే ఇమేజ్ని. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు అల్లు అర్జున్ విషయంలో. ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా కేటీఆర్ విషయంలో, కేసీఆర్ విషయంలో. ఇవాళ అసెంబ్లీలో మరి గంటన్నర ఇంకా ఎక్కువ మాట్లాడాడు, చాలాసేపు, చాలా వివరంగా. రేవంత్ రెడ్డికి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేయని దారుణం లేదు నిజం చెప్పాలి అంటే. రకరకాల దారుణాలు, అందులో ఒకటి కరప్షన్, ఆ దారుణాల్లో ఒకటి, ఇంకా వేరే వేరే రూపాల్లో చాలా ఉన్నాయి. కరప్షన్ అనేది ఒకటి తీసుకోండి, మిగతా పక్కన పెట్టి. ఈ కరప్షను అనేక రంగాల్లో చాలా చేశాడు కదా, దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు అసెంబ్లీలో, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడినంత కఠినంగా చేసినంత లిటరల్లీ ఎక్స్పోజ్ చేయటం అన్నమాట, ఆ విధంగా అసలు ఎప్పుడు చేయడం చూడాల. జగన్మోహన్ రెడ్డి చేసినంత ఘోరాలు దారుణాలు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేసిందని అనుకోవట్లా. దెర్ ఇస్ సర్టన్లీ ఎ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్, ఇఫ్ నాట్ కైండ్. తేడా అయితే ఉంది ఖచ్చితంగా. అంటే బహుశా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు బీఆర్ఎస్ బీభత్సంగా దోపిడీ చేసింది తెలంగాణ అని, దానికంటే చాలా ఎక్కువే చేశాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ స్థాయిలో ఎక్స్పోజ్ చేయటం మనకు కనిపిస్తుంది అక్కడ, అంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడం జనానికి. ఒక విషయం తీసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ధరణి గురించి అనుకుంటాను మెయిన్ ఇష్యూ, ఎంత వివరంగా మాట్లాడాడు. రైతు బంధు అంటారు, రైతు బంధు అంటే ఎవరికి ఇచ్చారు మీరు? క్రషర్లు పెట్టుకున్న వాళ్ళకి, భూములు ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకి, లేకపోతే గుట్టలో ఉన్న వాళ్ళకి, అందులో ఏదున్నా సరే మీరు వాటికి పొలాల కింద మీరు రైతు బంధు ఇచ్చేసారు అని అన్నారు. ఆ వివరాలను కూడా కలిపి జనానికి అర్థమయ్యే భాషలో చెప్పడం అనేది రేవంత్ రెడ్డికి సాధ్యమైంది.
అదొకటే కాదు, ఈవెన్ అల్లు అర్జున్ విషయంలో కూడా ఎంత బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశాడని. అంటే ఏ ముఖ్యమంత్రి కూడా అంత డీటెయిల్డ్గా కనుక్కోడు విషయాలని, సమాచారాన్ని. ఏదో పై పని తెలుసుకుంటారు వాళ్ళు, అందుకనే మాట్లాడలేరు అంత డీటెయిల్డ్గా. ఇతను అట్లా కాదు, ఇతను మొదటి నుంచి అలవాటు ఉంది రేవంత్ రెడ్డికి. సమాచారం అన్ని గతంలోనే ఆ పొజిషన్లో ఉన్నప్పుడే అన్నీ తెచ్చుకుని ఫైల్స్ ముందు పెట్టుకుని చదువుకొని ప్రిపేర్ అయ్యి మాట్లాడేవాడు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉండటం వల్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు, అంత వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మొత్తం వ్యవస్థ అంతా కంట్రోల్లో ఉంటుంది కదా. సో ఏం జరిగింది అల్లు అర్జున్ విషయంలో చాలా డీటెయిల్గా చెప్పాడు. లోపల కూర్చున్నాడు, అప్పటికే అక్కడ గొడవ జరిగింది. నువ్వు లోపల కూర్చున్నావు, బయట ఇంకా అంత గొడవ అయింది, ఒక ఆవిడ చనిపోయింది, ఇంకొక అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది, కాబట్టి మీరు వెళ్ళటం మంచిది ఇక్కడి నుంచి అని చెప్తే పోలీసులు వెళ్ళలేదు అని ఒక సీనియర్ పోలీస్ అధికారి నాకు చెప్పాడు అని కూడా చెప్పాడు. అంత డీటెయిల్డ్గా అన్నమాట ప్రతి విషయం. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని. ఒకటేంటంటే ఇది ఎంతవరకు కరెక్టు, ఆయన చేస్తున్న పని ప్రతి విషయంలో ఇంత కఠినంగా ఇట్లా ఉండటం మంచిదా, ఇది అఫెన్సివ్గా పాలన చేయటమా? రేవంత్ రెడ్డి ఎక్కడ డిఫెన్స్లో లేడు ఏ విషయంలో. కొంచెం కూడా వాళ్ళు ఏదైనా రైట్ చేస్తే అఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాడు కంప్లీట్గా. అది ఏపీలో అయితే కనిపించట్లేదు. అదే సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని అవకతవకలు, అంటే అన్ని సంస్థల నుంచి వాడుకున్నారు. ఇప్పుడు లైక్ ఫైబర్ నెట్లో కూడా చాలా అవకతవకలు, చాలా డబ్బులు తినేశారు. అయినా కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవట్లేదు, సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకనో అర్థం కావట్లేదు. అంటే ఆ పొలిటికల్ రిపర్కషన్స్ అవి చూసి కొంచెం ఆలోచించేద్దాం అనేటువంటి ధోరణి అయింది చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడ రేవంత్ రెడ్డికి రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటేంటంటే యువకుడు, తర్వాత ఆయన కూడా పెట్టారనుకోండి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో, కానీ తన జైల్లో పెట్టారనే కోపం ఉంది ఈయనకి బాగానే రేవంత్ రెడ్డికి. దాంతోపాటు విషయ పరిజ్ఞానం ఉంది. ఇది తీసుకొని ఇందులో అవినీతి జరిగింది అని స్మెల్ చేయగల కెపాసిటీ, దానిలోని వివరాలన్నీ తీసి ఇందులో కేసు పెట్టచ్చు మనం అని చేయగల కెపాసిటీ అవి ఉన్నాయి. ఇప్పుడు ఫైబర్ నెట్ తీసుకున్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫైబర్ నెట్లో ఎలా పెట్టారు, ఎఫ్ఐఆర్ చదివాను నేను మళ్ళీ మొత్తం. అందులో రాసిన దాని ప్రకారం అది ఈయన కూడా చెప్పాడు, రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో మాట్లాడతా. ఎలా కనిపెట్టారు అది? ఎలాగంటే దీనికి వీళ్ళు ఫస్ట్ 45 crores 2 విడతల్లో కట్టారు డబ్బులు. అది అంతకుముందు స్పాన్సర్కి ఇండియన్ ఆర్గనైజేషన్ కట్టేవాళ్ళు. ఆ ఇండియన్ ఆర్గనైజేషన్ తొలగింది సీజన్ 10కి, సెకండ్ సీజన్కి. మీరు ఈ కార్ రేస్ కోసం చెప్తున్నాను, ఫార్ములా రేస్ గురించి. ఫార్ములా రేస్లో ఎలా పెట్టాడు కేసు అని చెప్తున్నాను. అంటే ఎంత సమయస్ఫూర్తి ఉన్నదో ఆయనకి, ఎంత క్విక్గా అర్థం చేసుకుంటాడు అని చెప్పడానికి. అందులో రెండవ సీజన్కి వచ్చేసరికి ఆ ఇండియన్ ఎవరైతే వాళ్ళ ఏజెంట్ ఉన్నాడో, ఇంగ్లాండ్ కంపెనీ అది, ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ అన్నారు, FEO వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, వాళ్ళకి ఇండియాలో ఎవరినో పెట్టుకుంటారు కదా, వాళ్ళు వైదొలిగారు సెకండ్ టైంకి. వైదొలిగినప్పుడు ఏమైంది, ఈ పే చేసిన 45 కోట్లు నేరుగా వాళ్ళకి పే చేశారు. అంతకుముందు వీళ్ళకే పే చేశారు రూపీస్లో, కానీ వాళ్ళకి పే చేసినప్పుడు ఏమైందంటే బ్రిటిష్ పౌండ్స్లో పే చేయాల్సి వచ్చింది. అంటే రూపాయలను పే చేస్తారు, కన్వర్ట్ అయ్యి RBIకి వెళ్ళి వెళ్తుంది పౌండ్స్లో. కానీ ఇందులో ఆ ఇర్రెగ్యులారిటీ ఏదో జరిగిందంటున్నారుగా, అంటే వాళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీ అంటే ఏమి లేదు, దానికి ప్రయర్ అప్రూవల్స్ ఉండాలి. విదేశీ మార్గ ద్రవ్యాన్ని మీరు పే చేయాలి అంటే అది RBI నుంచి అక్కడి నుంచి తీసుకుంటారు, అక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి. అవి తీసుకోకుండా మరి ఏదో జరిగినట్లు ఉంది అది. దానివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి RBI నుంచి ఒక నోటీస్ వచ్చింది, మీ గవర్నమెంట్, అప్పుడు వ్యక్తులు కాదు కదా వాళ్ళకి, మీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా ఇర్రెగ్యులర్గా చేసింది విదేశీ మార్గద్రవ్యం విషయంలో, అందువల్ల 8 కోట్ల రూపాయలు ఫైన్ కట్టండి అని పంపించారట. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కట్టింది 8 కోట్లు. ఇప్పుడు వీళ్ళు 55 కోట్లు అనేది దాంతో కలిపి. సో ఎప్పుడైతే 8 కోట్లు కట్టాలని చెప్పుంటారు కదా అఫీషియల్స్, ఎందుకు కట్టాలి మనం 8 కోట్లు, ఏమైంది? అదేనండి మన ఫార్ములా 1 రేస్ ఉంది కదా, ఈ రేస్ ఉంది కదా, దానికి సంబంధించి ఫైన్ ఎందుకు వేశారు మనకి? ఎందుకు వేశారంటే ఈ విధంగా 44 కోట్లు కట్టాం. ఎందుకు కట్టామంటే గతంలో స్పాన్సర్ ఉండేవాడు, వాడు వెళ్ళిపోయాడు. ఏంటి, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోలేదు, తర్వాత నేరుగా HMDAనే చేతనే కట్టించారు. HMDA అంతకుముందు పార్టీ టు ద అగ్రిమెంట్ కాదు, తర్వాత పార్టీని చేశారు. ఇట్లాంటివన్నీ అవి అంత చిన్న విషయంలో కూడా చాలా ఏమనాలి, ఇరికించే విధంగానే మొత్తం పట్టుకున్నారు.
అంటే అవి పైన గవర్నమెంట్లో ఉన్నటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి, అటువంటి వాళ్ళకి అంత ఆ దృష్టి లేకపోతే చేయడం సాధ్యం కాదు. అది ఏపీలో ఇటువంటి కేసు అయితే అసలు నమోదు కాదు, నేను గ్యారంటీగా చెప్తున్నా. కరెక్ట్ సార్. ఇందులో పెద్దగా ఏముంది, అక్కడ అదే సామెత చెప్పినట్టు రాబందులు తిన్నట్టుగా ఉంటే పెద్ద పెద్దవి, ఇదే చిన్నది అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. కానీ వీళ్ళు ఆ 44 కోట్లు కూడా మిస్అప్రాపరేషన్ కిందకు వస్తుంది, కానీ లంచం తీసుకున్నట్టు కాదు. అయినా కూడా దాన్ని కేసును అంత బలంగా ఫ్రేమ్ చేసి పెట్టారు. వేరే ఏపీలో జరగట్లా. రామ్ గోపాల్ వర్మది కూడా ఇంత గొడవ అయ్యి ఇప్పుడు 10 సార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. సార్ అసలు ఏపీలో మొత్తం ఎక్కడ చూసినా, ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ కానీ, ఇప్పుడు ఫైబర్ నెట్ కానీ, ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకున్నట్టు కనపడట్లేదు సార్. కనిపించట్లా అంటే ఒక అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచించి దానికి మనకేదో చేస్తున్నాడు, అది ఎప్పుడో వస్తుంది తర్వాత అని తెలియదు. చూడాలి, ఎదురు చూడాలి నిజంగా అట్లా వస్తుందా అంటే. ఆషామాషిగా కేసులు పెట్టమని ఎవరో అనరు, అది మంచిది కూడా కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్ద ఎత్తున చాలా డిపార్ట్మెంట్స్లో అవినీతి జరిగింది, ఉద్దేశపూర్వకంగా చాలా చోట్ల నష్టం కలిగించాడు అతను రాష్ట్ర ఖజానాకి అనే విషయం అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇంకా ఎందుకు చేయటం లేదు అనేటువంటి భావన ఎక్కువ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో ఎంత జరిగింది ఎవరికి తెలియదు పెద్దగా. ఈ కాళేశ్వరం వీటికి సంబంధించి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కమిషన్లు వేయడం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. లేకపోతే చాలా కాంప్లికేటెడ్, ఎవరికి ఇది అర్థం కాదు. కాళేశ్వరం దానివల్ల కూలేశ్వరం అని చెప్పి పేరు పెట్టాడు కదా రేవంత్ రెడ్డి. ఆ మాటకారితనం ఉంది. అంటే కేసీఆర్ తన మాటకారితనంతో తెలంగాణ ప్రజల్ని మెస్మరైజ్ చేశాడు చాలా కాలం పాటు. ఇప్పుడు ఆయన తలలోంచి పుట్టుకొచ్చినట్టుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందువల్లనే అతను అంత గట్టిగా తాను చేయదలుచుకున్నది ఏదైనా సరే అంత గట్టిగా చేయగలిగాడు. లేకపోతే సినిమా వాళ్ళని అంత నేరుగా ఆ విధంగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ప్రభుత్వాల్లో. ఏ ప్రభుత్వంలో ఎవ్వరూ ఇన్ని సంవత్సరాలుగా మనం చూడాల. అంటే మీరు ఇట్లాంటివి చేయొద్దు, ఇది మంచిది కాదు ప్రజలకి అనే అట్లా చెప్పలేదు ఆయన. మీరు మీ సినిమాలు మీరు చేసుకోండి, మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, ఈ బెనిఫిట్ షోలు అది ఇది అని చెప్పి వస్తే ఊరుకోండి, ప్రజల ప్రాణాల మీద ఆ స్థాయిలో అంత వార్నింగ్ టోన్లో మాట్లాడడం అనేది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలే నాకు తెలిసి. అది మరి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్సా, యారగెన్సా అనేది ముందుగానే తెలియదు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది వాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.